మీరు 100% గుడ్ ఫాదర్. కానీ అమ్మ విషయంలో మాత్రం మీరు తప్పు చేశారు నాన్న. మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీరు స్పృహలోకి రాగానే అర్థమవుతుంది నాన్న. అమ్మ విషయంలో మీరు చూసింది అబద్ధం అనే నిజం చెప్పడానికి రాఘవ్ వచ్చాడు నాన్న. అమ్మని మీరు భార్యగా స్వీకరించే క్షణం కోసం ఎదురు చూస్తుంటాను నాన్న. మీరు త్వరగా కోలుకోవాలి, త్వరగా స్పృహలోకి రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నాన్న లేస్తే రాఘవ్తో ఇక్కడే నిజం చెప్పిద్దాం. అమ్మాయి గారు, రాఘవ్ కనిపించడం లేదు. ఏమంటున్నావు రాజు? అవునమ్మాయి గారు, హాస్పిటల్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. రాఘవ్ కనిపించకపోవడం ఏంటి రాజు? ఏమైంది రూపా? అమ్మగారు, మాతో పాటు వచ్చిన రాఘవ ఇప్పుడు కనిపించడం లేదు. అదేంటి రాజు, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా? ఇప్పుడు ఎలా రాజు? రాఘవ్ని ఎక్కడని వెతకాలి? దీపక్, వీణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నట్టు మీ మావయ్యకి ఆయనకు అలా అయినా నువ్వు రాలేదు అంటే నీ మీద అనుమానం వస్తుంది. వీడి దగ్గర నేనుంటాను. నువ్వు ఏమీ తెలియనట్టు మీ మావయ్య దగ్గరికి వెళ్ళు. అక్కడ ఈ రాఘవ కోసం రాజు రూపలు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో తెలుసుకోవడం కూడా మనకి చాలా అవసరం. అలాగే మమ్మీ.